హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి అరవిందో ఫార్మా. దీనిలో ఈ కంపెనీలో ప్రొడక్షన్ జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. తర్వాత ఫ్లెమింగో ఫార్మాస్యూటికల్స్లో ఇంటర్వ్యూలు అనేవి ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ఇటువంటి సమాచారం మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించి నోటిఫికేషన్లు అనేవి మీకు రావటం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది, నాకు సపోర్టింగ్గా ఉంటుంది. వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు మనకి మన సబ్స్క్రైబర్ అతను మనకి మెసేజ్ అనేది మన జాబ్ చూసి వచ్చిందని చెప్పారు. ఆ మెసేజ్ ఎలాగుందంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. హాయ్ బ్రో, రీసెంట్గా ఎంఎస్ఎన్ కంపెనీలో జాబు వచ్చింది బ్రో. ప్రొడక్షన్ సైడ్ వచ్చింది, జూనియర్గా తీసుకున్నారు ప్రొడక్షన్ సైడ్. ఈ జాబ్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. బ్రో ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్, జాబు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఇటువంటి జాబు రావటం చాలా అదృష్టం అనమాట. ఎంఎస్ఎన్లో రావటం అనేది ఇంకా అదృష్టం. మీరు ఇటువంటి ఆపర్చునిటీస్ అనేది వదులుకోవద్దు అసలు. ఫస్ట్ మీకు ఫ్రెషర్స్ కాబట్టి మీకు కొంచెం ఫీర్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని మీరు ఏమీ లేదు, మీకంటూ ఫస్ట్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. తర్వాత మీకు ఫీల్డ్లో తీసుకెళ్తారు. ఫీల్డ్లో తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు మీకంటూ డైరెక్ట్గా మీకు బ్యాచ్ల గురించి కానీ బీపీఆర్స్ గురించి కానీ మీకు ఏమీ డైరెక్ట్గా ఎవరో మీకంటూ ఒక సీనియర్ పర్సన్లు ఉంటారు, డాక్యుమెంటేషన్ పర్సన్ ఉంటారు. వాళ్ళు మీకు ప్రతిరోజు ఒక 1 year పాటు ఎక్స్ప్లెయిన్ చేయటం, మీకు సీనియర్లు ఉంటే సీనియర్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ సీనియర్ చెప్పిన దాని ప్రకారం మీరు చేస్తే చాలు, ప్రొడక్షన్ మీకు హ్యాపీగా మీ జాబ్ అనేది హ్యాపీగా జరుగుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది జాబు. ప్రొడక్షన్ జాబులో చేసిన వాళ్ళు ఎక్కడైనా కానీ ఎనీ టైం మనకు ప్రొడక్షన్ జాబుకి సంబంధించి బోల్డ్ అనే ఆపర్చునిటీస్ ఉంటాయి. వేరే డిపార్ట్మెంట్లో వాళ్ళకి అంత అవకాశం అనేది, వేరే కంపెనీలకు వెళ్ళడానికి అంత అవకాశం అనేది ఉండదు. మీకు ప్రొడక్షన్ జాబ్ వచ్చిందంటే మీకు ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వండి. 1 year 2 year 3 years ఎక్స్పీరియన్స్ ఉందంటే నెక్స్ట్ పెద్ద పెద్ద కంపెనీలు మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినట్టయితే మిమ్మల్ని తీసుకోవడం, మంచి హైకి శాలరీగా తీసుకోవడం అనేది జరుగుతుంది. మీరు 1 year 2 years కానీ కష్టపడినట్టయితే ఏమవుతుంది, డైరెక్ట్గా మీకు ఎవరో కూడా ఫీల్డ్లోకి డైరెక్ట్గా బ్యాచ్లు బీపీఆర్స్ గురించి అనేది, తర్వాత డాక్యుమెంటేషన్ గురించి అనేది మీకు క్లియర్గా డైరెక్ట్గా ఎవరో ఇవ్వకుండా మీకు సీనియర్ పర్సన్లు ఇస్తారు. ఆ సీనియర్ పర్సన్స్ చెప్పిన దాని ప్రకారం మీరు చేస్తే చాలు. ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. మీరు అసలు ఏమీ భయపడద్దు. ఓకేనా ఫ్రెండ్స్? హ్యాపీగా జాబ్ చేసుకోండి. జాబ్ వచ్చినందుకు చాలా సంతోషపడండి. మీరు ఇటువంటి మంచి కంపెనీలు ఇంకా వచ్చినందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? టాపిక్లోకి వెళ్తే ఈరోజు వచ్చి మనకి అరవిందో ఫార్మాలో ఏప్రిల్ 13వ తారీఖు నాడు సాటర్డే రోజు మార్నింగ్ 9:30 AM టు ఈవినింగ్ 3:30 PM వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ వచ్చి అరవిందో ఫార్మా లిమిటెడ్, యూనిట్ 3, సర్వే నెంబర్ 313, బొచ్చుపల్లి, హైదరాబాద్, తెలంగాణ. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. కాంటాక్ట్ నెంబర్ వచ్చి మిస్టర్ ప్రభాకర్, మిస్టర్ రామా గారు. వీళ్ళిద్దరూ మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మనకి అరవిందో ఫార్మా, యూగే ఫార్మా స్పెషలిస్ట్, యూనిట్ 3 ఇది అనమాట. ఈ కంపెనీ అరవిందో ఫార్మా సంబంధించింది. లొకేషన్ వచ్చి బొచ్చుపల్లి, హైదరాబాద్. ఇక్కడ ఈ బొచ్చుపల్లి హైదరాబాద్లో మనకి కంపెనీ ఉంది. అక్కడ మనకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్గానే మనకి ఈ పోస్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. ప్రొడక్షన్ జాబ్ ఇంజెక్టబుల్గా తీసుకుంటారు. డిజిగ్నేషన్ వచ్చేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేటర్గా తీసుకుంటారనమాట. స్కిల్స్ వచ్చేసి యూఎల్ ఫిల్లింగ్, సీలింగ్, యాక్టివ్ క్లో ఆపరేషన్స్, ఈ స్కిల్స్ అనేవి మనకు ఉండాలన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి ఫార్మసీ, ఫార్మసీ, ఎంఎస్సి, బిఎస్సి, డిప్లొమా, ఐటీఐ చేసి ఉండాలి క్వాలిఫికేషన్. ఎక్స్పీరియన్స్ 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లొకేషన్ వచ్చేసి ఈగే యూనిట్ 3, పాసమైలవరం, హైదరాబాద్ లొకేషన్లో ఇవ్వటం. ఇండస్ట్రియల్ టైప్ ఫార్మాస్యూటికల్ లైఫ్ సైన్స్, ఇది మనకు తెలిసింది. డిపార్ట్మెంట్ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మనకి జాబ్ ఇవ్వటం జరుగుతుంది. ఫుల్ టైమ్ పర్మనెంట్గా జాబ్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనకి అరవిందో ఫార్మాలో మనకు వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది 13వ తారీఖున ఉన్నాయి. ఈ అరవిందో ఫార్మాలో మనకి ఇంటర్వ్యూల గురించి అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఫ్లెమింగో ఫార్మాస్యూటికల్స్. దీంట్లో ఏప్రిల్ 13వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి హోటల్ వుడ్లాండ్స్, నేషనల్ హైవే నెంబర్ 8 నియర్ తాజ్పాల్ మోట్, బలిత, వ్యాపి,
గుజరాత్ ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారన్నమాట. పొజిషనల్ లొకేషన్ వచ్చేసి తలోజా ముంబైలో ఎఫ్ఆర్డి అంటే ఫార్ములేషన్ R&D డిపార్ట్మెంట్లో 2 to 17 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే ఓఎస్డి బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోతుంది. ప్యాకింగ్ డెవలప్మెంట్గా 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏఆర్డి అంటే అనలిటికల్ R&D వాళ్ళకి 1 to 17 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 10 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ప్రొడక్షన్ వాళ్ళకి 2 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆపరేటర్స్కి ఎక్స్పీరియన్స్ ఇన్ రిలివెంట్ ఎక్విప్మెంట్ అండ్ ఆపరేషన్స్. రిలివెంట్ ఎక్విప్మెంట్ అండ్ ఆపరేషన్స్ ఉంటే ఆపరేటర్కి మనకి జిఎల్ఆర్ ఎస్ఎస్ఆర్ అనే రియాక్టర్లు ఉంటాయి. తర్వాత ఏఎన్ఎఫ్డీల గురించి, సెంట్రిఫ్యూజుల గురించి, ఫిల్టరేషన్ల గురించి, లీఫ్లని, మైక్రో ఫిల్టర్లు, క్యాండీ ఫిల్టర్లు, వీటిలన్నిటి గురించి ఎక్విప్మెంట్ గురించి తెలిసి ఉండాలి. వాటి గురించి సేఫ్టీగా మనకు బ్యాచ్లు ఏ విధంగా సేఫ్టీ పర్సన్గా తీసుకొని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. చెప్పినట్టయితే వాళ్ళు ఆపరేటర్గా తీసుకోవడం జరుగుతుంది. చెంబూరులో సిక్యూగా తీసుకుంటారు, అంటే కార్పొరేట్ క్వాలిటీ ఎజురెన్స్గా తీసుకుంటారు. నండేడ్లో ఏఆర్డి రోల్స్గా తీసుకుంటారు, అంటే ఏఆర్డి అంటే అనలిటికల్ ఆర్ఎండ్లో తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి వీళ్ళకి బీఫార్మసీ, బీఎస్సీ ఎనీ స్పెషలైజేషన్ ఉండాలి. పీజీలో ఎంఫార్మ్, ఎంఎస్సీ ఎనీ స్పెషలైజేషన్ ఉండాలి. ఎక్స్పీరియన్సెస్ 1 to 17 years ఎక్స్పీరియన్స్ వచ్చు. అంటే డిపెండింగ్ ఆన్ రోల్ ప్రకారం ఎక్స్పీరియన్స్ డిపెండింగ్ ఆన్ రోల్ 1 to 17 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే వాళ్ళు కరెక్ట్గా 1 to 17 years అని అడగట్లేదు, డిపెండింగ్ ఆన్ రోల్ అంటే వాళ్ళు ఈ జాబుల ప్రకారం ఎలాగ ఉండాలో దాన్ని బట్టి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. స్కిల్స్ వచ్చేసి ఓఎస్డి డిపార్ట్మెంట్లో స్కిల్స్ అనేది ఉండాలి. ఫార్ములేషన్, ప్యాకింగ్, క్యూఏక్యూసీ, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉండాలి. రెగ్యులేటరీ గైడ్లైన్స్, డాక్యుమెంటేషన్, అనలిటికల్ టెక్నిక్స్ అనేది తెలిసి అనేది ఉండాలి. మనకి స్కిల్స్ అనేది, రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉండాలి. స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ జిఎంపీ ప్రాక్టీసెస్ అనేది తెలిసి ఉండాలి. జిఎంపీ అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, దీని గురించి కూడా మనం తెలిసి అనేది ఉండాలి. ఎస్ఓపీల గురించి, ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్, ఎస్ఓపి అంటే తెలిసిందే మీకు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు డైలీగా అప్డేట్గా కావాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.